Hello everyone, this is Santi Kishore. In this class we discuss about elimination reactions. So before we discuss elimination reactions, first of all we understand about the relation between addition and elimination. So elimination reaction is opposite to the addition reaction and vice versa. So during the addition reaction what will happen? A hydrogen atoms are added to the unsaturated molecule. That is, hydrogen atoms are added to the alkene and forms an alkane. అంటే ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్కి యాడ్ అవుతున్నాయి. ఓకే, యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆల్కేన్ ఫామ్ అవుతుంది, అంటే సాచురేటెడ్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఎడిషన్ రియాక్షన్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలిమినేషన్ ఏంటంటే ఎడిషన్కి ఆపోజిట్ అంటున్నాం కాబట్టి చూడ హైడ్రోజన్ మాలిక్యూల్స్ మనం తీసేసాం అనుకోండి, హైడ్రోజన్ ఆటమ్స్ కనుక రిమూవ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఆల్కైల్ ఫామ్ అవుతుంది. When we remove hydrogen atoms from an alkane and forms an alkene, but it is very difficult to possible, then how can we get an alkene? So in place of hydrogen we put chlorine, that means a halogen, then elimination reactions undergo more easily. So X is a leaving group. Not only X అంటే హాలోజన్స్, క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఐడిన్ కానీ, సో అవి కాకుండా OH గ్రూప్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఎలిమినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. సో ఆల్కేన్లో ఉన్న హైడ్రోజన్ బదులు ఏదైనా ఒక X తీసుకోండి, అంటే హాలోజన్ తీసుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ హాలోజన్తో పాటు ఆ హాలోజన్ పక్కన ఉన్న కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు వెళ్ళిపోతుందంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ an reagent that is called alcoholic KOH. When we use alcoholic KOH, then the elimination will happen more easily. Okay, so minus HX. చూడండి, హాలోజన్ ఏ కార్బన్కి అయితే అటాచ్ అయిందో దాన్ని ఆల్ఫా కార్బన్ అంటాం, దాని పక్కన ఉన్న కార్బన్ని బీటా కార్బన్ అంటాం. అంటే ఆల్ఫా హాలోజను బీటా హైడ్రోజన్ రెండు ఎలిమినేట్ అవుతున్నాయి ఇక్కడ. అప్పుడు మనకేం ఫామ్ అవుతుందంటే ఆల్కిన్ ఫామ్ అవుతుంది. ద ఆల్కిన్ ఈజ్ ఫార్మ్డ్ బై ది ఎలిమినేషన్ ఆఫ్ హాలోజన్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్. దట్ ఈస్ కాల్డ్ డీహైడ్రోహాలోజనేషన్. ఇక్కడ డీహైడ్రోహాలోజనేషన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ కార్బన్ మీద ఉన్న హాలోజన్, సెకండ్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ రెండు ఎలిమినేషన్ జరుగుతాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం 1-2 ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటాం, అర్థమైందా? లేదా బీటా ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటాం. సో బీటా కార్బన్ మీద హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఎలిమినేషన్ రియాక్షన్స్ అనేవి దేని సమక్షంలో జరుగుతుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎలిమినేషన్. నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్స్టిట్యూషన్ వర్సెస్ ఎలిమినేషన్. సబ్స్టిట్యూషన్కి ఎలిమినేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఒక 2 degree ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోండి, ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆల్ఫా మీద ఉన్న హాలోజను బీటా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ రెండు ఎలిమినేట్ అవుతుందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సో ఆల్ఫా హాలోజను బీటా హైడ్రోజన్ రెండు ఎలిమినేట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆల్ఫా బీటాకి మధ్యలో ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఆల్కిన్. సో ఆల్కహాలిక్ KOH ఉపయోగించాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఎలిమినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH. అదే కనుక 2 degree ఆల్కైల్ హ్యాలైడ్ని యాక్వస్ KOHతో ట్రీట్ చేస్తే అప్పుడు ఎలిమినేషన్ జరగదు. అప్పుడు జరిగేది ఏంటంటే సబ్స్టిట్యూషన్. సో ద బ్రోమిన్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై ఏ న్యూక్లియోఫైల్ OH-. సో ద OH- ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై ది బ్రోమిన్ ఆటమ్. అప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అంటే కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో సబ్స్టిట్యూషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాక్వస్ KOH. అంటే మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ నేర్చుకున్నాం, అలాగే ఎలిమినేషన్ రియాక్షన్స్ నేర్చుకుంటున్నాం. సో సబ్స్టిట్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎలిమినేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం ఉపయోగించే రియేజెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంది. సో యాక్వస్ బేసెస్ కనుక ఉపయోగించినప్పుడు సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అదే ఆల్కహాలిక్ బేసెస్ కనుక యూజ్ చేస్తే మనకి ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. చాప్టర్ నెంబర్ 6, ఎలిమినేషన్ రియాక్షన్స్. సో ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. ఎలిమినేషన్ రియాక్షన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్ ఇన్ విచ్
two substituents are removed from a molecule in either a single step or a two-step mechanism forms an alkene or alkyne. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. సో చూడండి, సైక్లోహెక్సనాల్ తీసుకున్నాం. సైక్లోహెక్సనాల్కి ఆల్ఫా పొజిషన్లో OH అనుకోండి, ఆ OHని ఆల్ఫా పొజిషన్లో అనుకోండి, పక్కన ఉన్న కార్బన్ మీద హైడ్రోజన్ బీటా హైడ్రోజన్ అనుకోండి. సో ఆల్ఫా హ్యాలోజను బీటా హైడ్రోజను రెండు ఎలిమినేట్ అవుతున్నాయి. ఇక్కడ రెండు ఎలిమినేట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక ఆల్కీన్ ఫామ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ సైక్లో ఆల్కీన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, సో అది డీహైడ్రేషన్ రియాక్షన్. సో డీహైడ్రేషన్ రియాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలిమినేషన్ రియాక్షన్. సో నెక్స్ట్ కేటగిరీకి వచ్చి డిహైడ్రో హ్యాలోజినేషన్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే మనం దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆల్ఫా ఎలిమినేషన్, బీటా ఎలిమినేషన్, అంటే 1-1 ఎలిమినేషన్, 1-2 ఎలిమినేషన్, ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. మన సిలబస్లో ఉంది ఏంటంటే 1-2 ఎలిమినేషన్ కాబట్టి దీన్నే మనం బీటా ఎలిమినేషన్ అంటాం. సో ఆల్కీన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది డీహైడ్రో హ్యాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఎందుకు తీసుకోవాలనేది మేము ఇంతకుముందు చూసాం. ఆల్కీన్ కనుక డీహైడ్రోజినేషన్ చేస్తే మనకి అంత ఈజీగా ఆల్కీన్ ఫామ్ అవ్వదు. కాబట్టి ఏదో ఒక హ్యాలోజన్ కానీ లేదంటే OH కానీ ఉంటే మనకి తొందరగా ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఎక్స్ తీసుకున్నాం ఇక్కడ డీహైడ్రో హ్యాలోజినేషన్ కాబట్టి. సో ఆల్ఫా పొజిషన్లో ఉన్న హ్యాలోజన్, బీటా పొజిషన్లో ఉన్న హైడ్రోజన్ రెండు రిమూవ్ అయితే మనకి ఒక ఆల్కీన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఉపయోగించే బేస్ ఏంటి? యాక్వసా లేదంటే ఆల్కహాలికా? సో ఎలిమినేషన్ రియాక్షన్స్లో ఎప్పుడు ఆల్కహాలిక్ బేసెస్ మాత్రమే ఉపయోగించాలి. ఓకే, ఇది ద రెబో రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 1-2 టైప్ ఆఫ్ ఎలిమినేషన్. 1-2 టైప్ ఎందుకో చెప్పాం కదా. ఫస్ట్ కార్బన్ మీద ఉన్న హ్యాలోజన్, సెకండ్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ రెండు ఎలిమినేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? 1-2 ఎలిమినేషన్ అంటాం. అలా కాకుండా ఫస్ట్ కార్బన్ మీద ఉన్న హ్యాలోజన్, థర్డ్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ రెండు ఎలిమినేట్ అయితే కనుక దాన్ని ఏమంటాం? 1-3 అంటాం. సో 1-3 అనేవి రేర్ కేసెస్లో ఉంటాయి. మనకి ఎక్కువగా మనకి జరిగే ఏంటంటే 1-2 ఎలిమినేషన్ రియాక్షన్స్. సో ఇప్పుడు చూడండి, 1-2 type of elimination, that is elimination of halogen and hydrogen from adjacent carbons. Adjacent కాబట్టి 1-2 అన్నాం. This elimination is also known as beta elimination. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఆల్ఫా హ్యాలోజన్ పక్కన ఉన్న కార్బన్ చూడండి, అది బీటా అవుతుంది. అంటే ఇక్కడ రెండు ఈక్వల్ ప్రయారిటీలో ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా జరగవచ్చు. ఓకే, అంటే ఈ కార్బన్ మీద కనుక దాని పక్కన ఉన్న కార్బన్ మీద కనుక హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే మనకి ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇంకొక కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ కనుక ఎలిమినేట్ అయితే ఇంకొక టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే రెండు పాసిబిలిటీస్ ఫామ్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ది 2-methyl 2-butene అనేది ఫామ్ అవుతుంది. తర్వాత 2-methyl 1-butene అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రెండాటిలో మనకి మేజర్ ఏం ఫామ్ అవుతుందంటే 2-methyl 2-butene. దాన్ని ఎందుకు మనం మేజర్ ప్రొడక్ట్ అన్నవి నెక్స్ట్ క్లాస్లో నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎలిమినేషన్ రియాక్షన్స్కి వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ మెకానిజం ఎలిమినేషన్ రియాక్షన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ E1, E2 అండ్ E1CB. మన సిలబస్లో ఉన్న ప్రకారం ఏంటంటే E1, E2 మాత్రమే ఉంటాయి, E1CB లేదు మనకి. సో E1 అంటే మనకి యూనిమాలిక్యులర్ ఫస్ట్ ఆర్డర్ ఎలిమినేషన్ రియాక్షన్. an elimination which proceeds through two-step mechanism, that reaction is said to be E1. అంటే చూడండి, మనం SN1 SN2 నేర్చుకున్నాం కదా. సో E1 ఈజ్ సిమిలర్ టు SN1. అక్కడ సబ్స్టిట్యూషన్ అయితే ఇక్కడ ఎలిమినేషన్, అంతే డిఫరెన్స్. సేమ్, మిగతాదంతా సేమ్. సో స్పెసిఫికేషన్స్ చూస్తే కనుక ఇట్ ఈస్ అ 2-step ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్, దట్ ఈస్ అయనేషన్ అండ్ డీప్రోటనేషన్. స్టెప్ 1 ఏంటంటే అయనేషన్, స్టెప్ 2 ఏంటంటే డీప్రోటనేషన్ లేదా రిమూవల్ ఆఫ్ ప్రోటా. నెక్స్ట్ E1 typically takes place with tertiary alkyl halides, but it is possible with some secondary alkyl halides. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? 2-degree alkyl halides, 3-degree alkyl halides-లోనూ ఈ E1 మెకానిజం అనేది జరుగుతుందని అర్థమైంది. నెక్స్ట్ కైనెటిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ద రేట్ ఆఫ్ E1 ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓన్లీ బై ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్స్ బికాస్ కార్బోకేటయాన్ ఫార్మ్డ్ ఈజ్ ది స్లోయెస్ట్ స్టెప్, దట్ ఈస్ కాల్డ్ రేట్ అటమింగ్ స్టెప్. అంటే మనం SN1లో చూసాం కదా, SN1లో మనకి 3-degree ఆల్కైల్ హ్యాలైడ్స్ మనకి ఎలా జరుగుతుంది? న్యూక్లియోఫైల్ అనేది ఫ్రంట్ నుంచి అటాక్ చేయలేదు, అలాగే బ్యాక్ నుంచి అటాక్ చేయలేదు. ఎందుకంటే
స్టీర్కి ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి అది సింగిల్ స్టెప్లో జరగలేదు, కాబట్టి 2 స్టెప్స్లో జరుగుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్, అది SN1 రియాక్షన్స్లో. ఇప్పుడు సిమిలర్ టు ఈవన్ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఈవన్ రియాక్షన్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. E1 అన్నాం కాబట్టి ఆర్డర్ ఎంత అవుతుంది అంటే, ఈ ఆర్డర్ కైనెటిక్స్ అలా చెప్తామంటే ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఓన్లీ. సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్కైల్ హ్యాలైడ్ పవర్ 1 కాబట్టి ఓన్లీ 1 అంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. అండ్ స్లో స్టెప్లో ఏవైతే ఎన్నైతే రియాక్టింగ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతుంది దాన్ని మాలిక్యులర్ అంటున్నాం కాబట్టి E1 అంటే ఒకటే. అది మెకానిజంలో మీకు అర్థం అవుద్ది, కంగారు పడద్దు. చూడండి ఒకసారి మెకానిజం చూస్తే కనుక, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. సో చూడండి ఇక్కడ CH3 CH3 ఇక్కడ ఒక ఆల్కహాలిక్ KOH యూజ్ చేసాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ హ్యాలోజన్ ఫస్ట్ ఎలిమినేట్ అవుతుంది, అంటే రిమూవల్ ఆఫ్ హ్యాలోజన్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ హ్యాలోజన్. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, కార్బోకాటయాన్ ఫామ్ అయింది మనకి. ఓకే, దిస్ ఈజ్ కార్బోకాటయాన్. స్టెప్ 2 ఏంటంటే రిమూవల్ ఆఫ్ ప్రోటాన్ ఫ్రమ్ ది కార్బోకాటయాన్. ఇప్పుడు చూడండి ఈ బ్లూ కలర్లో ఇండికేట్ చేశాను కదా, ఈ బీటా హైడ్రోజన్ అన్నమాట. సో ఈ బీటా హైడ్రోజన్ ఏం జరుగుతుందంటే ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, మైనస్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఈ మైనస్ ప్లస్ కలిసి ఏమవుతుందంటే ఆల్కీన్ ఫామ్ అవుతుంది. సో ఇది ఫాస్ట్ స్టెప్, ఇది స్లో స్టెప్. చూడండి స్లో స్టెప్లో మనకి ఇక్కడ ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యింది స్లోయెస్ట్ స్టెప్లో. దట్ ఈస్ ద రేట్ అటమిక్ స్టెప్. రేట్ అటమిక్ స్టెప్లో ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ మాత్రమే డిపెండ్ అయ్యింది కాబట్టి ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డిపెండ్స్ ఓన్లీ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ బట్ నాట్ న్యూక్లియోఫైల్. ఓకే, కాబట్టి ఎంత మాలిక్యులారిటీ ఎంత అవుతుంది, ఓన్లీ 1 అవుతుంది, ఆర్డర్ కూడా 1 అవుతుంది. చూడండి రేట్ ఆఫ్ E1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆల్కైల్ హ్యాలైడ్. సో ఆర్డర్ 1 అవుతుంది. E1 రియాక్షన్స్ హ్యాపెన్ విత్ హైలీ సబ్స్టిట్యూటెడ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. అంటే E1 రియాక్షన్స్ ఎక్కువ దేంట్లో జరుగుతాయంటే హైలీ సబ్స్టిట్యూటెడ్ ఆల్కైల్ హ్యాలైడ్స్, అంటే ప్రైమరీ కంటే సెకండరీ టెర్షరీ వాటిలో మాత్రమే ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే టెర్షరీ కార్బోకాటయాన్, ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బోకాటయాన్ ఫామ్ అయిన కార్బోకాటయాన్ టెర్షరీ అనేది మోర్ స్టేబుల్, 3 degree greater than 2 degree greater than ప్రైమరీ greater than మిథైల్. సో దిస్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ. ఓకే, నెక్స్ట్. సో ఇది E1 రియాక్షన్స్ గురించి, అలాగే మెకానిజం గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం E2 రియాక్షన్స్ అంటే ఏంటి, దాని యొక్క మెకానిజం స్టడీ చేద్దాం. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.